మంగళగిరి మండలం కాజా టోల్గేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 18, 19 తేదీలలో ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్ పాండురంగ యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ త్వరలో జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామని, పార్టీ సిద్ధాంతాలు, భావజాలం అలాగే మేనిఫెస్టోను కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గం నుంచి జిల్లా ఇలా ప్రతి ఇంటికి చేరే విధంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ జాలాది విజయ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కోన గురవయ్య, వేలూరు తేజోవతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గొర్ల శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్తఫా, ములాయం సింగ్ యాదవ్, బి గ్రేడ్ రాష్ట్ర యూత్ అధ్యక్షులు కళ్యాణ్ కుమార్, అన్ని జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నా పేరు పాసం వెంకటేశ్వర్లు, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నిన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోటి సమావేశం ఏర్పాటు చేశాను. అయితే రాబోయే రోజుల్లో సమాజ్వాదీ పార్టీ ఈ రాష్ట్రంలో భవిష్యత్తు కార్యాచరణ, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎలా ముందుకెళ్ళాలి, పార్టీ దిశానిర్దేశం చేశాం. అయితే ఈరోజు రాష్ట్రంలో రావణ కాష్టం ప్రభుత్వం ఏలుతూ ఉంది. ఎస్సీ ఎస్టీలకు భద్రత లేదు. అధికారం వచ్చినటువంటి సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ భద్రత లేదు. వాళ్ళ నేషనల్ ఫండ్స్ నుంచి వచ్చినటువంటి 15th ఫైనాన్స్ కూడా తీసేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇసుక మాఫియా ఉంది. మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో నువ్వు దొంగ అంటే ఇద్దరు దొంగతనంగానే ఎవరు ఎన్ని కోట్లు సంపాదించుకున్నారో వాళ్ళ లెక్క వాళ్ళు చెప్పుకుంటూ బయట పెడతా ఉన్నారు. వీటన్నిటి మీద కూడా సోషలిస్ట్ భావజాలిగినటువంటి పార్టీ అఖిలేష్ యాదవ్ గారు ఈ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా చేసిన తర్వాత మా స్టేట్ ఇన్ఛార్జి జగదీష్ గారు, జాతీయ నాయకులు మధుబట్ట గారు, మా కార్యవర్గం మొత్తం కలిసి కూడా ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా కుల జనగణన మీద 50 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశాం. ఆ తర్వాతనే ఈ ప్రభుత్వం దిగి వచ్చి కుల జనగణన చేపడతామని చెప్పారు. కానీ ఈ రోజు నుంచి మొదలు పెడతామని చెప్పేసి వాయిదా వేస్తూ ఈరోజు కూడా ఇంకా చేయలేదు. అలాగే ఈరోజు చూసినట్టయితే మరి బీజేపీ ప్రభుత్వం మతాన్ని రెచ్చగొట్టి ఈరోజు రామ జన్మభూమి అని చెప్పేసి ఎప్పుడో 30 సంవత్సరాల తర్వాత జరిగిందని తీసుకొచ్చి మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా మూసేసి దేశవ్యాప్తంగా రాముడు ఒక్కడే దేవుడు అని చెప్పేసి మతంలోకి లాగేస్తూ మిగతా కులను రెచ్చగొడుతున్నటువంటి పార్టీలకి ఈ 3 పార్టీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్లో ప్రతిపక్ష అధికార పార్టీలు కూడా వాళ్ళ తొత్తులుగా ఉంటున్నారు. వీరందరూ కూడా సమాధానం చెప్పాలంటే ఏకైక పార్టీ స్థాపన పార్టీ సమాజ్వాదీ పార్టీ అని చెప్పేసి సోషలిస్ట్ భావజాలం కలిగినటువంటి ఏకైక పార్టీ మరి ఈరోజు సమాజ్వాదీ పార్టీ. ఈ పార్టీని జనాలకి తీసుకెళ్ళటం, దళితుల కోసం, పేద బడుగు బలహీన వర్గాలని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తాం అజెండాగా చేసుకుని 2024 రేపు ఎలక్షన్లోనే మేము 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లను కంటెస్ట్ చేసే విధంగా మా మొత్తాన్ని కూడా కార్యవర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ సమావేశం ఏర్పాటు చేశాం. వైసీపీ 4వ లిస్టు కూడా వచ్చింది, మీకు తెలుసు. ఈ 4 లిస్టులు చూస్తే బీసీ శాతం చూసినటువంటి పరిస్థితి చూస్తే 52% ఉన్నారు. వాళ్ళు 20% మాత్రమే టికెట్లు ఇచ్చి మేము 50% దాటామని చెప్తున్నారు. టీడీపీ కూడా ఈరోజు చూస్తున్నట్టయితే 3 లిస్టులు ఇచ్చినట్టు కనబడతా ఉంది. వాళ్ళు కూడా 20% మించట్లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం ఒక సింగిల్ క్యాస్ట్ మీదనే ఈ రాష్ట్రంలో ఆ 2 పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. ఇది తెలిసినా తెలియకపోయినా వాస్తవం ఇది. వైసీపీలో ఆ కులానికి సంబంధించి 40 నుంచి 50 మందికి టికెట్లు ఇచ్చారు. టీడీపీలో ఆ సామాజిక వర్గం నుంచి 40 నుంచి 50 టికెట్లు ఇచ్చారు. మీరే చెప్పండి, సమాజానికి తగినటువంటి ప్రాధాన్యత ఉందా బడుగు బలహీన వర్గాలకి? అందుకే మేము ఓసీలను కూడా కలుపుకొని ఈరోజు దామాస ప్రకారంగా సమాజ్వాదీ పార్టీ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో కలుపుకొని అగ్రవర్ణాలకు కూడా మేము కూడా పార్టీలో టికెట్ ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాం. నేషనల్ పార్టీ ఇండియా కూటమిలో పార్లమెంటు వరకే మనకి ఇంతవరకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఒకవేళ ఇండియా కూటమిలోకైనా ఆంధ్రప్రదేశ్లో వెళ్లాల్సి వస్తే మీరు గమనించి చూడండి. ఈరోజు ఇండియా కూటమిలో ఏ పార్టీలు ఉన్నటువంటి చూస్తే అతి బలమైన పార్టీ అయితే ఈరోజుకి సమాజ్వాదీ పార్టీ ఉంది. మా దగ్గర నుంచి వాళ్ళకిన ఖచ్చితంగా మేము వస్తామంటే అది అఖిలేష్ గారిని, జాతీయ అధ్యక్షులను సంప్రదించి ఆ నిర్ణయం తీసుకుంటాం. జాతీయ గుర్తుల్లో మీరు చూడండి ఒకసారి, జాతీయ గుర్తుల్లో ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్కి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ఏదైతే రీచ్ ఉంటుందో దానికి మాత్రం ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. అందరికీ నమస్కారం.
నా పేరు డాక్టర్ విజయ జాలాది. సమాజ స్థాపన కోసం బడుగు బలహీన వర్గాల్ని ముందుకు తీసుకువెళ్ళే విధానంలో మన అభివృద్ధిని మనమే చేసుకోవాలి, మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి అంటూ నేషనల్ పార్టీ అయిన అఖిలేష్ యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సమాజ్వాదీ పార్టీతో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ముందుకు అడుగులు వేస్తున్నాము. ఎందుకంటే హిందూ భావజాలాలు ఆర్ఎస్ఎస్ భావజాలాల్ని బీజేపీ మతతత్వ పార్టీలని తరిమి కొట్టాలి అని అంటే తప్పనిసరిగా అందరం కూడా సమాజ్వాదీ పార్టీకి ఓటేసి గెలిపించుకోవాలి. మన అభివృద్ధిని మనమే ముందుకు తీసుకువెళ్ళాలి. దీని నిమిత్తమై మొట్టమొదటిసారిగా సమాజ్వాదీ పార్టీ కార్యాచరణ వర్గాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి అని అందరినీ కలిపి కూర్చోపెట్టి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని 2 రోజులు కూడా విజయవంతంగా నడిపిస్తున్న మా రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వరరావు గారికి, జాతీయ నాయకులు మధు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా మనం ఎలా వెళ్ళాలి, ఎలా వెళితే మనం ముందుకు నడిచి విజయం సాధిస్తాం అన్న ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన ఈ పార్టీని గెలిపించుకుంటామని, పోరాటం చేస్తామని ఒక మహిళా అధ్యక్షురాలిగా అందరికీ చెప్పుకుంటూ, రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాలకి పోటీ చేస్తే బాగుంటుందని ఎక్కువ మంది సభ్యులు కూడా అభిప్రాయపడుతున్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా 175 స్థానాలు, 25 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తే బాగుంటుందని ఈ మెసేజ్ని జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గారికి అందజేసి ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి అధ్యక్షుల వారిని కూడా మేము రిక్వెస్ట్ చేశాము. అది కొనసాగుతుందండి చర్చ. అన్ని స్థానాలకు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాం అంటే మన పార్టీ యొక్క మెసేజ్ని ప్రజలందరిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మేము పార్టీ విస్తృతపరచుకోవడానికి మేము మ్యాక్సిమం ప్రయత్నం చేయలేదు. ఆ దిశగా ప్రయత్నం చేస్తే పార్టీకి చక్కటి అవకాశాలు, అభివృద్ధి చెందే అవకాశాలు, ఎక్కువ సీట్లు సంపాదించుకునే అవకాశాలు ఇప్పుడు కాబట్టి ఫ్యూచర్లో ఉంటాయి. కాబట్టి ఇవాళ మా సత్తా ఏంటో, మా యొక్క విధానాలను బట్టి వీటిని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి పార్టీని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాము. ముఖ్యంగా మిగతా పార్టీలకి మాకున్న తేడా ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎక్కడి అణగారిపోయిన వర్గాల కోసం అఖిలేష్ యాదవ్ గారు పీడీఏ పిచ్చిడా అంటే వెనకబడిన, డి అంటే దళితులు, అల్పసంఖ్యాకులు, ఏ అంటే అల్పసంఖ్యాక్ అండ్ ఆదివాసీ, వీళ్ళందరి కోసం పీడీఏ నినాదంతో ముందుకెళ్తున్నారు. ఇంత క్లారిటీగా ఈ వర్గాల కోసం పనిచేస్తున్న వేరే రాజకీయ పార్టీ లేదు. కాబట్టి ఈ మెసేజ్ను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం అన్ని స్థానాలకు పోటీ చేస్తే బాగుంటుందని ఎక్కువ మంది సభ్యులు అభిప్రాయపడుతున్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అన్ని స్థానాల్లో పోటీ చేయాలి. నా పేరు వేలూరు తేజోవతి. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నిన్నటి నుంచి నిన్న ఈరోజు ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మా జిల్లాల్లో, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి మా సమాజ్వాదీ పార్టీ లీడర్స్ అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. నిన్న మేనిఫెస్టో గురించి మాట్లాడాము. అసలు సమాజ్వాదీ పార్టీ అంటేనే ఎవరైతే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉన్నారో, ఇప్పుడున్న పార్టీలన్నీ కలుషితమైన పార్టీలు, ప్రజలను అన్యాయం చేస్తూ, మోసం చేస్తూ వాళ్ళని తొక్కేస్తున్నారు. అంటే ఒక అగ్రకులాల వారికే కాకుండా రాజకీయ భవిష్యత్తు, మామూలు బడుగు బలహీన వర్గాలకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండాలని వాళ్ళని తొక్కేస్తున్నారని మా స్వర్గీయ ములాయం సింగ్ యాదవ్ గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ గారు అంబేద్కర్, లోహియా గారి తన తండ్రి ములాయం సింగ్ గారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్తా వచ్చే ఎలక్షన్లో మేము 175 ఎమ్మెల్యే స్థానాల్లో, 25 ఎంపీ స్థానాల్లో మేము పోటీ చేసి ఈ తొక్కివేస్తున్న బడుగు బలహీన వర్గాలను తొక్కివేస్తున్న ఈ రాజకీయ పార్టీలకి తగిన బుద్ధి చెప్తామని మీకు నేను మాటిస్తున్నాను. అలాగే మా వాళ్ళందరి తరపున మీకు మేము మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ ఏదైతే నడుపుతున్నామో మన సమాజ్వాదీ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి వారి నిర్ణయాలు చూస్తే ఎక్కువ మందిని యుద్ధానికి రెడీ అవుతున్నాం. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి. గ్రామీణ ప్రాంతం నుంచి కూడా పార్టీని బలోపేతం మాత్రం స్పష్టంగా చెప్పారు. దీనికి మీ అందరూ కూడా థ్యాంక్స్, ధన్యవాదాలు. మిగతా పార్టీల్లో పదవులు వస్తాయా లేవో పక్కన పెడితే మాట్లాడే అవకాశం కూడా రాదు. మన పార్టీలో కార్యకర్తలు నాయకులుగా చూడాలన్నటువంటి తపన. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఏ నాయకుడైనా మాట్లాడాలంటే మెజారిటీ సీట్స్ కర్ణాటక. ఇండియా కోసం అవసరం ఉంది. గఠబంధన్ కావాలా వద్దంటే ఈ నాలెడ్జ్ మనకు ఉండాలి. ఉత్తరప్రదేశ్ ప్లీజ్ కంపల్ట్ చేసింది. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్.
నేను అడిగాను, గుర్తుపెట్టుకోవాలి కదా సమాజ్వాదీ పార్టీ తోటి ఆయన బలంగా ఉన్నాడు అక్కడ, మన పార్టీ కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందంటే ఊరుకోవయ్యా మన మేడం సార్ బయలుదేరింది. సార్ మళ్ళీ మాట్లాడతారు, మీరు మాట్లాడతారు, లేదా మనం మెయిన్ సబ్జెక్ట్కి వెళ్తున్నాం, వాళ్ళు ఆఫ్లైన్ కాదు ఆన్లైన్. సో మీరు మీ అభిప్రాయాలు చెప్పండి.